Hello, dear gentle friends. Welcome back to All Rounder Info. This is Kananath Shankar. Johnny, yes, Papa. Telling lies, no, Papa. మీలో ఎంతమందికి ఈ జానీ మాస్టర్ విషయం జరుగుతుంది కదా, అసలు విషయం జరగగానే ఈ పర్టిక్యులర్ రైమ్ గుర్తొచ్చిందో లేదో ప్లీజ్ కమెంట్ చేయండి. మరి నాకైతే ఇమ్మీడియట్గా ఎప్పుడైతే యూట్యూబ్లో కానివ్వండి, మీడియాలో కానివ్వండి జానీ మాస్టర్ కేసు గురించి విన్నానో మైండ్లో అలా వెళ్ళిపోతున్న ఒక రైమ్, చిన్నప్పుడు మనం అందరూ నేర్చుకున్న రైమ్ జానీ ఎస్ పాప అనే. సరే, ఇకపోతే అందరూ చెప్పే విధంగా నేనైతే చెప్పనబ్బా. సో జానీ మాస్టర్ ఏం చేశాడో తెలుసా? 5 సంవత్సరాలు అంటారా బాబు ఒక అమ్మాయిని మళ్ళీ రిపీటెడ్గా అత్యాచారం చేశాడంట ఆ అమ్మాయి పైన. సో ఆ అమ్మాయి చివరికి వేరే దారి లేక ఆయన ఎలాగో లైఫ్ స్పాయిల్ అయిపోయింది, సరే ఎలాగో పర్సనల్ లైఫ్ స్పాయిల్ అయిపోయింది, కెరియర్ అయినా ఇస్తున్నాడు కదా జానీ మాస్టర్ అని చెప్పి ఇన్ని రోజులు ఓపిక్గా ఉంది. బట్ 5 సంవత్సరాల తర్వాత ఒకానొక సందర్భంలో జానీ మాస్టర్ ఎప్పుడైతే కెరియర్ని కూడా క్లోజ్ చేయాలని చెప్పి డిసైడ్ అయ్యాడో, ఈ అమ్మాయి కూడా గట్టిగా డిసైడ్ అయిపోయింది. సో జానీ, నీ కెరియర్ని నేను క్లోజ్ చేస్తా, నువ్వు నా కెరియర్ని క్లోజ్ చేసే ముందు నీ కెరియర్ని కొరియర్ చేస్తా, పార్సల్ చేస్తా చూడని చెప్పి 40 పేజెస్తో ఉండే ఒక కేసుని ఫైల్ చేసింది అనే విషయాన్ని చాలా షార్ట్గా చెప్పక నేనే చెప్పేశాను అనుకుంటా. బట్ మిగతా ఛానల్స్లో చాలా డీటెయిల్డ్గా దీని గురించి డిస్కస్ చేస్తున్నారు. సో మనం అయితే దాని గురించి డిస్కస్ చేయట్లేదండి. బట్ ఈ విషయం జరిగేటప్పుడు నాకు గుర్తొచ్చిన 2 సామెతల గురించి మాత్రమే మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. మొదటి సామెత ఏంటంటే, దొరికితే దొంగ, దొరక్కపోతే దొర. ఇకపోతే రెండో సామెత, అందితే జుట్టు, అందకపోతే కాలు. ఈ 2 విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ వీడియోని చూడండి, మీకే అర్థమైపోతుంది ఏ పాయింట్స్లో ఈ 2 సామెతల్ని మీరు కనెక్ట్ చేయాలో. సరే, ఫస్ట్ విషయం, నిన్న మొన్నటి వరకు కూడా జానీ మాస్టర్ అంటే దేవుడు లెక్క అనమాట మన జనాలకి. ఫుల్ పాజిటివ్ వైబ్స్, హార్డ్ వర్క్ చేసి వచ్చాడరా, మెకానిక్గా పనిచేసి ఈరోజు ఇంత పెద్ద కొరియోగ్రాఫర్ అయ్యి తన కెరియర్లోని పీక్స్ని చూశాడు. అదేనండి, నేషనల్ అవార్డు వచ్చింది కదా రీసెంట్గా ఒక తమిళ్ మూవీకి, ధనుష్ గారి కొరియోగ్రఫీకి, సాంగ్ కొరియోగ్రఫీకి. సో కెరియర్గా పీక్స్ని చూశాడు, నేషనల్ అవార్డు తీసుకొని. అట్ ద సేమ్ టైం పర్సనల్ లైఫ్లో కూడా పీక్ని చూశాడని చెప్పాలి. ఎందుకంటే జనసేన పార్టీ కోసం రోడ్డున దిగి టవల్ చుట్టుకొని చాలా గట్టిగా మాట్లాడాడు. సో జనసేన ఈరోజు గెలిచిందంటే అఫ్ కోర్స్ నో డౌట్స్, దానికి కారణాలు చాలా ఉన్నాయి. జానీ మాస్టర్ కూడా ఏదో ఒక మూల, ఏదో ఒక ఐమూల, ఒక మైన్యూట్ రీజన్ కాకపోడు కదా అని చెప్పి మాట్లాడేవాళ్ళు నిన్న మొన్నటి వరకు. బట్ సడన్గా ఇదంతా ఉల్టా అయిపోయిందండి. ఆయన పాత ఇంటర్వ్యూస్ కానివ్వండి, ఆయన వీడియోస్ కానివ్వండి, లేకపోతే ఆయన యొక్క డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ అంతా కూడా హ్యాట్స్ ఆఫ్ అని నిన్న మొన్నటి వరకు మాట్లాడుకున్న జనం ఈరోజు ఎలా చూస్తున్నారంటే, సీరియస్లీ మీరు కూడా గమనించండి, మీకు కూడా తెలుస్తుంది. మా ఫ్రెండ్ అండి, నేను ఆయన కూర్చొని మార్నింగ్ సరదాగా మాట్లాడుకుంటుంటే ఆయన సడన్గా ఒక వీడియో ఓపెన్ చేసి చూస్తూ ఉన్నారు. జానీ మాస్టర్ యొక్క ఒక యాక్ట్రెస్ని ఇంటర్వ్యూ చేస్తున్న ఒక వీడియో. అది ఇప్పటి వీడియో కాదు, అది ఆల్మోస్ట్ లైక్ 1.5 years 2 years బిఫోర్ వీడియో అది. ఆ వీడియో చూస్తూ ఆయన చెప్తున్నాడు, నిజమే కదా, సో ఈరోజు జానీని అరెస్ట్ చేయబోతున్నారంట కదా, ఇది మార్నింగ్ డిస్కస్ చేసింది, అరెస్ట్ చేయబోతున్నారంట కదా, నిజమే కదా, చూడు, సో వాడి లుక్స్ చూడు, అసలు అమ్మాయిని ఎక్కడెక్కడంతా చూస్తున్నాడు, వీడు చేసే ఉంటాడు అని చెప్పి కంప్లీట్గా ఆయన మీద ఒక జడ్జ్మెంట్కి వచ్చేస్తున్నారు. నా ఫ్రెండ్ అనే చెప్పట్లేదండి, మీ ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉంటారు, చాలామంది సమాజంలో ఇట్లాంటి వాళ్ళే జడ్జ్మెంటల్కి వచ్చేస్తున్నారు. ఇంతకీ కోర్టులో కేసు ఉంది, నడుస్తుంది, అరెస్ట్ చేశారు. చాలా సీరియస్ అయిన ఒక యాక్ట్, పోక్సో చట్టం, నిజంగా చాలా చాలా ఇంపార్టెంట్ అయిన చట్టం అది. సో మైనర్ పైన అబ్యూస్ చేసే వాళ్ళ పైన పెట్టే చట్టం అది, చాలా విలువ ఉండే చట్టం. సో ఆ చట్టాన్ని వాడి ఈరోజు జానీ మాస్టర్ని అరెస్ట్ చేశారు. ఖచ్చితంగా ఆయన గిల్ట్ అయితే ప్రూవ్ అవ్వాలి, ఆయన శిక్షను కూడా అనుభవించాలి, దాంట్లో డౌట్స్ లేదు. బట్ నేను చెప్తున్న విషయమే వేరు, మన మెంటాలిటీ ఏ విధంగా ఉందో చూడండి. నిన్న మొన్నటి దాకా ఆయన్ని తలకెక్కించుకున్నాం, ఈరోజు ఏంటంటే అతల పాతాళానికి మనమే తొక్కేస్తున్నాం. సో సోషల్ మీడియా ద్వారానో లేకపోతే పర్సనల్గా డిస్కషన్లోనో మనమే తొక్కేస్తున్నాం. సో ఇంత బోత్ ఎక్స్ట్రీమ్స్ అసలు కరెక్టేనా అన్న విషయాన్ని ఒక్కసారి మనం ఆలోచించుకోవాల్సిందిగా నా పర్సనల్ రిక్వెస్ట్. ఇకపోతే కొరియోగ్రాఫర్ అంటే నాకు నిజంగా గుర్తొచ్చే వ్యక్తి ప్రభుదేవా మాస్టర్ అని చెప్తారేమో అనుకుంటారేమో, కాదండి. సో నాకు గుర్తొచ్చే వ్యక్తి రాఘవ లారెన్స్. ఎస్, తెలుగులో నాకు తెలిసినంత వరకు కొరియోగ్రాఫర్కి ఒక స్టార్ స్టేటస్ని తీసుకొచ్చింది అన్డౌటెడ్లీ రాఘవ లారెన్స్ గారే. సో ఆయన తర్వాతే కొరియోగ్రాఫర్స్కి ఒక విలువ వచ్చిందని నేనైతే చెప్తాను. ప్రభుదేవా మాస్టర్, దెర్ ఇస్ నో డౌట్, ఆయన ఆల్ ఇండియా ఫిగర్స్, తమిళ్లో అంతా పాపులర్ అయ్యి దాని తర్వాత ఆల్ ఇండియాకి వెళ్ళి ఆయన్ని ఒక సపరేట్గా పెడదాం. బట్ రాఘవ లారెన్స్ గారు నాకు తెలిసినంతవరకు సీరియస్లీ తెలుగులో ఒక బండని తీసుకొచ్చారు కొరియోగ్రాఫర్స్కి. సో ఆయన పర్సనల్ లైఫ్ని చూడండి, అఫీషియల్ లైఫ్ చూసినా, పర్సనల్ లైఫ్లో
తన తల్లికి గుడి కట్టించారు. సరే, తల్లికి గుడి కట్టించారు, తనకు జన్మనిచ్చిన తల్లికి గుడి కట్టించారు కదా అని చెప్పి అడిగితే, ఇది అంతా కూడా కాకుండా ఫిజికలీ ఛాలెంజ్డ్ చాలా మందికి ఎంత దూరం ఆయన సహాయపడుతున్నాడో నేను సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన కోర్స్ చాలామంది ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకునేది ఇటువంటి విషయాల వల్ల. ఆయన చాలామందికి సపోర్ట్ చేయడం కానీ, ఇండస్ట్రీలో చాలామందిని ముందుకు తీసుకురావడం కానివ్వండి, అసిస్టెంట్స్కి సపోర్ట్ చేయడం కానివ్వండి, ఈరోజు ఆయన హీరో అయినా కూడా అందరితో ఒక మంచి సాన్నిహిత్యాన్ని మెయింటైన్ చేయడం కానివ్వండి. సో నిజంగా కొరియోగ్రాఫర్ అంటే ఇలా ఉండాలి అని చెప్పి అనిపిస్తుంది. బట్ ఈరోజు దాని తర్వాత చాలామంది కొరియోగ్రాఫర్స్ వచ్చారు. ఈరోజు తెలుగులో ముఖ్యంగా చెప్పుకోవాలంటే మన జానీ గారు కానివ్వండి, లేకపోతే శేఖర్ గారు కానివ్వండి, ఇద్దరు రెండు ధ్రువాల్లాగా, రెండు తారల్లాగా, సీరియస్లీ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అనే ఇంకొక రైమే గుర్తొస్తుంది నాకు. సో అంత సూపర్గా వెలిగిపోతున్నప్పుడు సడన్గా ఈరోజు జానీ మాస్టర్ గారి లైఫ్లో ఒక పెద్ద బండరాయి, పర్సనల్ అండ్ అఫీషియల్ కెరియర్లో. పర్సనల్ అండ్ అఫీషియల్ ఎందుకు చెప్తున్నానంటే, నో డౌట్ అఫీషియల్గా ఒక చట్టం కనుక ఈరోజు కోర్టులో కనుక గిల్టీగా అయినా ప్రూవ్ అయినట్లయితే 10 to 15 years అంటున్నారు. 10 to 15 years అనేది కెరియర్ నో డౌట్ డౌన్ఫాల్ అయిపోతుంది. కొరియోగ్రాఫర్స్ కెరియర్ లాంగ్ లాస్టింగ్లో ఉండటమే చాలా కష్టం, చాలా రేర్గా జరుగుతూ ఉంటుంది. అది కాంపిటీషన్ ఈరోజు అంతంత ఎక్కువగా ఉంది. సో ఇట్లాంటి సందర్భాల్లో నెక్స్ట్ 5 years, 10 years, 15 years అంటే చాప్టర్ క్లోజ్, దుకాన్ బంద్ అనే చెప్పాలి ఆల్మోస్ట్. పర్సనల్ లైఫ్ ఎలాగో ఆల్రెడీ డ్యామేజ్ చేసేస్తున్నాం కదా మనమే. సో గిల్ట్గా ప్రూవ్ అవ్వకముందే మనమే ఎలాగో డ్యామేజ్ చేస్తున్నాం. సో మీలో చాలామంది అనుకోవచ్చండి, వీడెవడో పావలా బ్యాచ్ ఏమో, సో అందుకనే వెనకేసుకొస్తున్నట్టుగా ఉందని చెప్పి. దయచేసి కాదండి, ఇక్కడ బయాస్డ్ ఏం లేదు. నేను చర్చించే విషయం చాలా క్లియర్గా చెప్తున్నాను. మనం జడ్జ్మెంటల్ అవ్వద్దు అంటున్నాను. మనం డిస్కస్ చేయాలి, ఇటువంటి విషయాల్ని డిస్కస్ చేయాలి, అవేర్నెస్ తీసుకురావాలి. ఏం జరుగుతుందన్న విషయాన్ని జరిగినట్టుగా మన మీడియాలో ఏదైతే వింటున్నామో, మీడియా అని చెప్పేది అన్ని సోషల్ మీడియాస్ని కాదు, కొంతమంది వాట్సాప్ యూనివర్సిటీలో చదివేస్తూ ఉంటారు, వాటి గురించి కాదండి. జెన్యూన్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చే మీడియాస్ కొన్ని ఉంటాయి. సో న్యూస్గా మాత్రమే ప్రజెంట్ చేసే వాళ్ళు ఉంటారు. సో అటువంటి విషయాల్ని విని దానిని డిస్కస్ చేయడం అనేది ఓకే, కానీ మనంగా జడ్జ్మెంట్ అయిపోయి, మనగా హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిలు అయిపోయేసి, అరే ఈడిది చేశాడంట కదా, చేసే ఉంటాడులే, అరే చేసేసాడులే అని చెప్పి జడ్జ్మెంటల్గా రాకూడదు అనేది నా యొక్క చిన్న రిక్వెస్ట్ అనమాట. ఇంత చెప్తున్నావు, నువ్వే తమ్నైల్లో టైటిల్ జానీ ఎస్ పాపా టెల్లింగ్ లైస్ నో పాపా అని చెప్పి పెట్టావు కదా అంటే, అది ఒక జనరల్ స్టేట్మెంట్ అండి. సో ఆ టెల్లింగ్ లైస్ నో పాపా అనేది నాట్ జస్ట్ ఫర్ జానీ మాస్టర్ అండి. సో మీడియాలో ఉండే చాలా మందికి కానివ్వండి, మాలాగా సోషల్ ప్లాట్ఫామ్లో కొంచెం యాక్టివ్గా ఉండే వాళ్ళకి కానివ్వండి, నలుగురితో చాలా యాక్టివ్గా మాట్లాడే విషయాలకి అందరికీ కూడా ఈ విషయం వర్తిస్తుంది. సో రూమర్స్ ఒకవేళ మీరు మాట్లాడుతున్నారంటే, ఎస్, ఎలాగైతే సిగరెట్ స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్ అని చెప్పి ముందుగా చెప్తారో, అదేవిధంగా దిస్ ఇస్ కంప్లీట్లీ రూమర్స్ అని చెప్పి ముందుగా ఒక డిక్లరేషన్ ఇచ్చి దాని తర్వాత మాట్లాడితే క్లియర్గా ఉంటుందనేది నా యొక్క పర్సనల్ అభిప్రాయం. సో లెట్ us వెయిట్ అండ్ వాచ్. సో కోర్టులో ప్రవేశపెడతారు, ఏం జరుగుతుందో చూద్దాం. బట్ సినీ ఇండస్ట్రీ అనేది ఒక ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ, ఆ విషయాన్ని మాత్రం మనం మనసులో ఎక్కించుకోవాలి. వాళ్ళు మనల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి మాత్రమే వచ్చారు వాళ్ళ టాలెంట్తో. సో ఆ ఎంటర్టైన్మెంట్ని మనం ఎంటర్టైన్మెంట్గా మాత్రమే చూడాలి. దయచేసి మీ పర్సనల్ లైఫ్లో సినీ స్టార్స్ని, సినీ యాక్టర్స్ని, లేకపోతే వేరే వాళ్ళని పర్సనల్ లైఫ్లో ఇన్స్పిరేషన్గా తీసుకోకండి. మీ కెరియర్కి కావాలంటే వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోండి. వాళ్ళ పర్సనల్ లైఫ్ ఎవ్వరికీ తెలియదు, ఏ రోజు ఎలా బయటపడుతుందో ఎవ్వరికీ తెలియదు. పర్సనల్ లైఫ్ని దయచేసి ఇన్స్పిరేషన్గా తీసుకోవద్దు. మరీ ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఉండే వాళ్ళని, సో వాళ్ళ యొక్క కెరియర్ని కావాలంటే ఇన్స్పిరేషన్గా తీసుకోండి. ఇంకొక చిరంజీవి అవ్వండి. కొణిదెల శివశంకర వరప్రసాద్ గారి గురించి మనకు తెలియదు, బట్ చిరంజీవి గారి గురించి మనకు తెలుసు. సో ఇంకొక చిరంజీవి అవ్వండి, ఇంకొక రాజమౌళి అవ్వండి. డైరెక్టర్ రాజమౌళి లాగా చెప్తున్నాను. సో పర్సనల్ లైఫ్, ఇట్ ఈస్ కంప్లీట్లీ దేర్ పర్సనల్. వీ డోంట్ నో ఎప్పుడు ఏం జరుగుతుందో. లెట్ us వెయిట్ అండ్ వాచ్ అండి ఏం జరుగుతుందో. హల్లమతి అబీబు జానీ మాస్టర్కి ఏమవుతుందో.